పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ ను రాజకీయాల్లోకి లాగారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య అలాగే నాగార్జున పేర్లను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబంతో సహా సినీ పరిశ్రమలోని నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అన్నారు నాగార్జున. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున స్పందించారు. అక్కినేని నాగచైతన్య స్పందిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదమే కాకుండా ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటని నాగచైతన్య పేర్కొన్నారు. తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, ఇలాంటి గ్లామర్ పరిశ్రమలో రాణించాలంటే శక్తి కావాలని అన్నారు సమంత. విడాకులు తన వ్యక్తిగత విషయమని అన్నారు. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని చెప్పారు. విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని అన్నారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని, తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారని, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు సమంత. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా అంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలన్నారు కోన వెంకట్. అలాగే కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరం, హేయంగా ఉన్నాయని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అక్కినేని అమల కోరారు. కొండా సురేఖ దెయ్యం పట్టినట్టుగా రాక్షసంగా మాట్లాడారని నాగార్జున భార్య అక్కినేని అమల మండిపడ్డారు. సురేఖతో క్షమాపణ చెప్పించాలంటూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులపై ఇలాంటి దాడులను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, మహేష్ బాబు, అల్లు అర్జున్, లక్ష్మీ ప్రసన్న, నాని, విశ్వక్సేన్ ఇలా సినీ పరిశ్రమకు చెందిన అందరూ స్పందించడంతో టాలీవుడ్ ఒక్కటైందని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర. జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలోనే ఉండే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ పై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. ఇంతకీ ఏమైంది? మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదని, అలాగే చిరంజీవికి అనారోగ్యం కారణంగా షూటింగ్కి బ్రేక్ పడిందని, ఈ కారణంగా సంక్రాంతి రేసు నుంచి విశ్వంభర తప్పుకుందని ప్రచారం జరిగింది. దీంతో విశ్వంభర సంక్రాంతికి రావడం లేదా అని మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. విశ్వంభర సంక్రాంతికి ఆగమనం అంటూ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ సోషల్ మీడియా ద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విశ్వంభర సంక్రాంతికి రాకపోతే చరణ్ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరిగింది. దీనికి తోడు ఇటీవల గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడంతో క్రిస్మస్కి వస్తుందా, సంక్రాంతికి వస్తుందా అనేది సస్పెన్స్ గా ఉండేది. అయితే విశ్వంభర సంక్రాంతికి రావడం కన్ఫర్మ్ అవడంతో గేమ్ చేంజర్ క్రిస్మస్ కు రానుంది. డిసెంబర్ 25న గేమ్ చేంజర్ విడుదల అని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దీంతో 2 వారాల గ్యాప్లో చిరు, చరణ్ సినిమాలు థియేటర్స్లోకి వస్తూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వెట్టయాన్. ఇందులో రజనీతో పాటు అమితాబ్, రానా దగ్గుబాటి నటించడం విశేషం. ఈ నెల 10న వెట్టయాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా వెట్టయాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? వెట్టయాన్ మరో జైలర్ కానుందా? వెట్టాయన్ మూవీని జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించారు. హంటర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలోని మనసియాలో సాంగ్ అయితే యూట్యూబ్ని షేక్ చేస్తోంది. రజనీ, మంజు వారియర్ లుక్స్ తలైవా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో రజనీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే అమితాబ్, రాణా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.
ఈ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు, కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలను ఎన్కౌంటర్లో చంపేయాలి అని ట్రైలర్లో వినిపించే డైలాగులతో అక్కడ జరిగిన విషయమేంటో సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి, అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఇట్ వాజ్ ఏ బ్రూటల్ మర్డర్ సార్. ఇది క్రిమినల్ ఐడెంటిటీ అని ఏదీ ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్లిపోండయ్యా. తదితర డైలాగులు ట్రైలర్లో చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్తో మరింతగా అంచనాలు పెంచేశారు. ఖచ్చితంగా వెట్టాయన్ మూవీ మరో జైలర్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమవుతుందో లేదో చూడాలి. బుట్టబొమ్మ అనగానే ఠక్కున పూజా హెగ్డే గుర్తుకొస్తుంటుంది. ఒకప్పుడు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. క్రేజీ టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు క్రేజీ మూవీలో నటించే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటి? మరి ఈసారైనా కలిసొచ్చేనా? ఒక లైలా కోసం ముకుంద చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్లో ఆశించినంతగా అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్కు వెళ్ళింది. అక్కడ మొహంజదారో అనే సినిమా చేసింది, కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. ఏం చేయాలో తెలియని టైంలో ఉన్నప్పుడు హరిశంకర్ ఈ అమ్మడుకు డీజే దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయింది. టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాగానే కలెక్ట్ చేసింది. అప్పట్నుంచి పూజ టాలీవుడ్లో మళ్లీ బిజీ అయింది. రంగస్థలం సినిమాలో జిగల్ రాణి అంటూ ఐటెం సాంగ్తో ఊపేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సాక్ష్యం, ఎన్టీఆర్తో అరవింద సమేత, మహేష్తో మహర్షి, వరుణ్ తేజ్తో గద్దలకొండ గణేష్, బన్నీతో అలవైకుంఠపురంలో, ప్రభాస్తో రాధేశ్యామ్, అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రాల్లో నటించి సక్సెస్ సాధించడంతో మరింతగా క్రేజ్ పెరిగింది. గుంటూరు కారంలో మహేష్తో నటించాల్సింది, కానీ బాలీవుడ్లో ఆఫర్ రావడంతో ఈ సినిమాను వదులుకుంది. అయితే బాలీవుడ్లో నటించిన సినిమాలు సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాలు విజయాన్ని సాధించకపోవడంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఇలాంటి టైంలో నాగచైతన్యతో కార్తీక్ దండు తెరకెక్కించే సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్ వచ్చింది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది విజయ్ నటించే ఆఖరి సినిమా. అందుచేత అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా పూజాకు కలిసొచ్చి మళ్లీ సౌత్లో బిజీ అవుతుందేమో చూడాలి. యంగ్ హీరోలు ప్రిన్స్ నరేష్ అగస్త్య నటించిన మూవీ కలి. ఈ మూవీకి శివశేషు డైరెక్టర్. కథా రచయిత రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన కలి చిత్రాన్ని ఈ నెల 4న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. బట్ సూసైడ్ మీద ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది. బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూ లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్. అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ హీ కమిటెడ్ సూసైడ్. పోటాపోటీగా చేస్తున్నారని ఇందాక మనకి ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి, అలాగే జేబీ గారికి అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అంటే డైరెక్టర్ కొత్త ఆయన, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ సో చాలా ఇష్టపడి కష్టపడి చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేది ప్రతి ఒక్కరికి కళ. సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని, పెద్ద పే ఆఫ్ అవుతుందని అక్టోబర్ 4వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వెళ్ళి తప్పకుండా చూసి పెద్ద హిట్ చేసి గౌతమ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని ఈ ఇండస్ట్రీకి ఇంకా మంచి సినిమాలు చేయాలి, అలాంటి హిట్ కావాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే. అండ్ అక్టోబర్ 4న వస్తుంది. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని
ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు. అండ్ అలాగే ఈ కలి సినిమాని కూడా అక్టోబర్ 4th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఆన్ 4th of October ఆడియన్స్ విల్ ప్రూవ్ ఇట్. అది నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా ఎడిటర్ విజయవర్ధన్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. రైటింగ్ సైడ్లో ఉన్న నన్ను డైరెక్షన్ వైపు లాగారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. విష్ణన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. And he was so excited, and it just moved me, the story too, because it's about suicide. It has affected someone in my life too. So I wanted to be on board for this film because of that. So I'm very happy to be part of this project. We are the 6th most depressed country anta. So yeah, I am. అరే అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వీ షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలాగా ఇట్లా అరుస్తున్నారు కదా, ఏ గీ మామ, ఏ కౌశిక్ అని, మీరు అందరు ఇంకొక ఇద్దరికి పోయి చెప్పండి, సో దట్ ఇంకొక ఇద్దరు చూడొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్. అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు, కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది చాలా కష్టం, గ్రిప్పింగ్గా కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరూ చూడండి. అండ్ ఈ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మన తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా పెద్ద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన మూవీ లవ్ రెడ్డి. స్మరణ్ రెడ్డి ఈ మూవీకి డైరెక్టర్. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రంగా లవ్ రెడ్డి మూవీని తెరకెక్కించారు. అయితే ఈ చిన్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తూ ఉండడం విశేషం. ఈ నెల 18న లవ్ రెడ్డి మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా మీర్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ఇద్దరు అలానే ఉండి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. కంపల్సరీ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఆడియన్స్ అందరికీ మంచిగా రీచ్ అవుతుంది. సో వాళ్ళని మీరు అందరూ బ్లెస్ చేయాలి. సాంగ్స్ అయితే అదిరిపోయింది. అంటే సాంగ్స్ అంటే నేను చెప్పేది దీంట్లో డ్యాన్స్ గిన్స్ అలాంటివి కాదు, అంత స్టోరీలో ట్రావెల్ అయ్యే సాంగ్స్. సో వాళ్ళతో నేను స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ నుంచి అన్ని ట్రావెల్ అయ్యే సినిమా చేశాను. ఇప్పుడు October 18th వస్తుంది, అందరూ చూడండి. మంచి లవ్ ఫీల్ ఉంది మూవీలో. ఇందాక చెప్పారు కదా కొద్దిగా ట్రూ బేస్డ్ అనేసి, కొద్దిగా ట్రూ బేసిస్ ఉన్న లవ్ స్టోరీస్ మీకే తెలుసు పాస్ట్ మూవీస్ అన్ని ఎలా హిట్ అయ్యాయో. కొత్త పాత అనే ఉండదు, ఫీల్ ఉన్న మూవీస్కి కొత్త పాత అనే ఏమి ఉండదు. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. హీరోయిన్ లాస్ట్ 30-40 minutesలో చాలా సూపర్గా చేసింది. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరే చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేమందరం కొత్త వాళ్ళం, సో మాలాంటి వాళ్ళ పైన మీ ఆదరణ, దయ అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Going to see the film on October 18th. Yeah, and last not the least, Anjan Ramchandra is going to make a big sound. నిలబడడానికి వచ్చాడు, నిలబడతాడు. ఆఫ్ కోర్స్ అందరం నిలబడడానికి వచ్చాము. డెఫినెట్గా అందరం నిలబడడానికి ఇక్కడ ఉన్నాము. నిలబడాలని ఇంత కష్టపడి సినిమా తీస్తాము, టైం తీసుకొని తీస్తాము. విభిన్న కథ చిత్రాల్లో నటిస్తున్న సుహాస్ లేటెస్ట్ మూవీ జనకైతే గనక. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే దిల్ రాజు నిర్మించిన జనకైతే గనక మూవీకి సందీప్ రెడ్డి డైరెక్టర్. ఈ సినిమాను దసరాకి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీం ఏం చెప్పారో ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో అవర్ ఫిలిం జనగా అయితే గనక ఈస్ రిలీజింగ్ ఆన్ October 12th. అందరూ తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ టు అవర్ టీజర్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సంబంధించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. రాజు గారు, హర్షిత్ గారు, సుహాస్ గారు, హీరోయిన్, నా టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా మా ప్రభాస్ గారు ఆ టీజర్ లాంచ్ చేసినందుకు.
తర్వాత ఈ పాట చాలా నా ఫేవరెట్ నా పిల్లం అనే పాట మీరు అన్నట్టు నిజంగానే బాగా వెళ్ళింది. దానికి మన సుమ గారి, రాజీవ్ కనకాల్ గారికి, ఆటా సందీప్ గారికి కూడా వాళ్ళు రీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళింది. సో థ్యాంక్స్ ఇవ్వండి. మీకు నేను ప్రత్యక్షంగా చెప్పలేకపోయాను, బట్ థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు. సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు. థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్. బయట చూడడానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ బ్రింగ్స్ ఆన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం. అక్టోబర్ 12న సినిమా థియేటర్స్లో వస్తుందండి. అందరూ తప్పకుండా చూడండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అదిరిపోతుంది, నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు. సో నేను కూడా వెయిటింగ్ అక్టోబర్ 12 కోసం. 12 తర్వాత మాట్లాడదాం. మీలో 70 మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది సినిమా. సో ఆ 70 మందికి 100% నచ్చుద్దని నమ్ముతున్నాను. సో మీకు కూడా తొందరలో నా షో డేట్ అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. ఎప్పుడు చిన్న సినిమాల్ని, పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే. కాబట్టి మీ మీదనే మీ భుజ స్కంధాలపైన జనకాయత కనుక అప్పచెప్తున్నాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు లోకేష్ కనగరాజ్ మేకింగ్ నచ్చుతుందని చెప్పారు. దీనిపై లోకేష్ కనగరాజ్ థ్యాంక్ యూ సార్ అంటూ స్పందించాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా గ్రాండ్ గా చేస్తారనుకున్నారు అభిమానులు. అయితే దేవీ నవరాత్రులున్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ లభించలేదని, అందుచేత అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్టుగా నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఈ నెల 12న లాంచ్ చేయనున్నారని సమాచారం. ఇవి వాటి సినిమాస్ అప్డేట్స్. రేపటి సినిమాస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూసిన